బిగ్గరగా పాడదాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. 28, 29, 30, 31. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని నేను తీర్పు పొందకపోవడము. అలాగే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. 1 నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను మార్చి చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టినో అలాగను దాన్ని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమునందును, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మాయడనున్న ప్రేమ ఎందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మా మధ్య ఉంచిన మీ శరీరము, మీ రక్తమును బట్టి మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ శరీరము తిని మీ రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని మీ వాక్య భాగంలో సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీ శరీరములోను మీ రక్తములోను మేము పాలుపంపును పొందడానికి కావలసిన మీ కృపనివ్వండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యము ద్వారా మాకు సమాధానం ఇవ్వండి. ప్రభా, మాకు యోగ్యతను అనుగ్రహించి పాలు పంపును పొందడానికి కావలసిన మీ కృపనివ్వండి. ఏ ఒక్కరము నిర్లక్ష్యంగా ఉండకుండా మీ శరీరమని విశ్వాసం ఉంచి, మీ రక్తమని విశ్వాసంతో మేము మా సంపూర్ణ భాగాన్ని మేము పొందుకోవడానికి కావలసిన మీ కృపనివ్వండి తండ్రి. కావలసిన వర్తమానం కొరకై మీ వైపు చూస్తుంటున్నాను తండ్రి. దాసుడు యజమానుని చేతి వైపు చూసిన రీతిగా, దాసి యజమానురాలి చేతి వైపు చూసిన రీతిగా మీ వైపు చూస్తుంటున్నాను. ప్రభా, మీరు ఇస్తేనే మీ బిడ్డలకు నేను పంచిపెట్టగలను తండ్రి. బలహీనుణ్ణి, చేతగాని వాడిని,
ప్రభా కృప చూపించండి. ప్రభా మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటుండగా నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపి మీ కొరకు ఉపయోగపడి సాధనముగా వాడుకోండి. దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం యోహాను 3:34 జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. లూకా సువార్త 12:12 జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా సహాయం చేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. కాని మాట ఏది నా నోట రానివ్వక మీకు మహిమ తెచ్చే మాటలు మాత్రమే, మీ వాక్య భాగమును మాత్రమే మీ ప్రజలకు పంచిపెట్టడానికి కావాల్సిన మీ కృపనివ్వండి. దయగలిగిన మా తండ్రి, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. ప్రభా మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీకు గుర్తుందో లేదో కానీ ఈ 2025వ సంవత్సరంలో జనవరి 5వ తేదీ మొదటి ఆదివారం, ఆ ఆదివారం ఇక్కడే ఉన్నా. తర్వాత 25వ తేదీ డిసెంబర్ 28 చివరి ఆదివారం. చివరి ఆదివారం కూడా దేవుడు మీతో గడపడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నేను ఎంతైనా వందనస్తున్నాను, ఒప్పుకుంటున్నాను. ముఖ్యంగా దేవుడు నూతన యెరూషలేమును ప్రేమించి 8వ వార్షికోత్సవంలోనికి తీసుకొచ్చాడు. గడిచిన 7 సంవత్సరాలు ఆయన మితిలేని కృప మన ఎడలు చూపించాడు. 8 అనే సంఖ్య పునరుత్థానాన్ని చూపిస్తుంది. పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు తప్పక మనల్ని అభివృద్ధి చేస్తాడని విశ్వాసంతో ముందుకు వెళ్దాం. సరే, చదువుకుబడిన వాక్య భాగంలో 2 కొరింథీ 8 మొదటి నుంచి గమనిద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ 2 మాటలు మనం గమనించినట్లయితే ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు. సరే, పౌలు భక్తుడు మెచ్చుకుంటున్నాడు అంటే ఇక్కడ యేసు ప్రభువు కూడా తప్పకుండా మెచ్చుకుంటున్నాడు అని. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు. మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకున్న రీతిగా మన సంఘాన్ని కూడా మన ప్రభువు మెచ్చుకోవాలని మనం కోరుకుందాం. మరి మాసిదోనియా సంఘాన్ని మాసిదోనియా సంఘాన్ని ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు మెచ్చుకున్నాడంటే అక్కడ 2 మాటలు చదివాము, మళ్ళా చదువుదాం. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇది ఒక కారణం. ఇక్కడ మనం చదివింది ఒక కారణం. ఆ పైన మనం గమనించినట్లయితే మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వస్తే సంతోషిస్తామా? శ్రమలు వస్తే ఎవరమైనా సరే బాధపడతాము, భయపడతాము, అవసరమైతే వెనకడుగు కూడా వేస్తాం.
కానీ మాసిదోనియా సంఘస్థులు శ్రమ వస్తే ఏం చేశారు? సంతోషించారు. దేవుని పిల్లలకి శ్రమలకి భయపడరు. ఖచ్చితంగా శ్రమలలోనే ఇంకా పదును రాటు తేలుతారు. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు వస్తే శ్రమలు రావడం మంచిదే. 119వ కీర్తనలో మాట ఉంది, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని. శ్రమలు కూడా అవసరమే. ఈ శ్రమలు వచ్చినప్పుడు దేవునితో మనం ఇంకొంచెం దగ్గరకు వెళ్తాం. అందుకే ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, మామూలు శ్రమలు కూడా కాదు వాళ్ళకి వచ్చింది, బహుశ్రమలు అంటే శ్రమల్లో ఇంకెక్కువ శ్రమలు వచ్చినప్పుడు రెండు కారణాలు జరుగుతాయి, రెండు విషయాలు జరుగుతాయి. ఎక్కువ శ్రమలు వస్తే ఒకటి అట్ట ఇట్ట అంతే. శ్రమలు వస్తే ఆ శ్రమలకు తట్టుకోలేక తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడమా, లేకపోతే శ్రమలు వస్తే నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడని ముందుకు వెళ్ళడమా? ఈ శ్రమలు రాకపోతే ఏది గట్టి గింజ ఏది తాలు గింజ అని తెలుసుకోలేం. తాలు గింజగా ఉండి ఏమి లాభం? గట్టి గింజగా ఉండాలి. మరి గట్టి గింజగా నిలబడతాం. వీళ్ళు నిలబడ్డారు. అందుకే వీళ్ళని వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు లేకుండా క్రైస్తవ్యం అనేది ఉండదు. తప్పకుండా శ్రమలు ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తే ఆ మాట చెప్పాడు, మీకు శ్రమ, లోకములో మీకు శ్రమ కలుగును అని. అయితే ఆ శ్రమను గెలిచిన ప్రభువును మనం కలిగి ఉన్నాం. శ్రమను జయించిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మనకి శ్రమను జయించడానికి కావలసిన సహాయాన్ని తప్పకుండా ఇస్తాడు. సరే, మళ్ళీ మొదటి నుంచి చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. దేవుని కృప గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏంటి దేవుని కృప? 9వ వచనం చదువు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇది యేసుక్రీస్తు యొక్క కృప. యేసుక్రీస్తు కృప ఏంటి? యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఆయన ధనవంతుడే. అవును. ఎందుకు? సమస్తమును ఆయనే సృష్టించాడు. సమస్తమును నిర్మించింది ఆయనే. సృష్టికర్త ఆయనే. వెండి బంగారము 1000 కొండల మీద పశుపక్షాదులన్నీ సమస్తము నావే అని కీర్తన గ్రంథం 50 అనుకుంటా ఆ మాట చూడొచ్చు మనం. అంటే అన్నిటినీ ఆయనే సృష్టించాడు కాబట్టి అన్నిటి మీద ఆయనకే అధికారం ఉంది కాబట్టి ఆయన ధనవంతుడు. అయితే ఇట్టి ధనవంతుడు ఏం చేశాడు? దరిద్రుడిగా మారాడు. ఎందుకు దరిద్రుడిగా మారాడు? నీ మీద నా మీద ఆయనకున్న ప్రేమను బట్టి మారాడు. అంత ధనవంతుడు పశువుల పాకలో ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. అంత ధనవంతునికి, సృష్టికర్తకి ఉండడానికి ఇళ్ళే లేదు, తలదాచుకోవడానికి స్థలం లేదు.
ఆహారం ఆకలయ్యి ఆహారం తినాలనుకుంటే, అంజూరపు పండ్లు తినాలనుకుంటే ఆడ అంజూరపు పండ్లు లేవు. దప్పిక అవుతూ నీళ్లు తాగాలని అనుకుంటే నీళ్లు లేవు, ఇవ్వలా. అంటే అంత దరిద్రతను అనుభవించాడు. మనం ఎవరినైనా ఎవరి దగ్గర మన దప్పిక అవుతుంది, కొన్ని నీళ్ళు ఏంటి ఇస్తారు, కానీ యేసు ప్రభువుకి ఇవ్వలేదు. ఆయనకి ఆహారం లేదు, తలదాచుకోవడానికి ఇల్లు లేదు. అంటే అంత దరిద్రుడిగా మారాడు. ఎందుకు మారాడంటే కేవలము మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ. అందుకే ఆ వదలకూడని మహాభాగ్యాన్ని వదులుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనుష్య కుమారునిగా వచ్చాడు. మన మీద ఆయన ప్రేమ చూపబట్టే. ఇంకా ఆ ప్రేమ తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా జాలి చూపించినాడు అని ఆరాధన వర్తమానంలో మనం చూసాం ఆ మాట. మన విషయంలో కూడా ఆయన జాలి చూపించినాడు. ఇంకా మనము ధనవంతులం కావాలి. ప్రతి తండ్రి ప్రతి తల్లి తప్పకుండా ఏమని కోరుకుంటారు? నా పిల్లోడు కూడా, లేకపోతే నా పిల్లలు నాలాగుండాలని ఎవరు కూడా కోరుకోరు, నాకంటే బాగుండాలని కోరుకుంటారు. అది తల్లిదండ్రుల ప్రేమ. అయితే యేసు ప్రభువు ప్రేమ, ఆయన ఇంకా ధనవంతులు కావాలని కోరుకున్నాడు. అందుకే ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన కృప గురించి, అసలు కృప అంటే ఏంటి? అర్హత లేనిది దక్కడమే కృప. ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఈ స్థలంలో నిలవబడడానికి నాకు అర్హత లేదు, దేవుడు నిలబెట్టుకున్నాడు. అదే కృప అంటే. అంటే ఆ కృపను గురించి దేవుని గ్రంథంలో అనేక చోట్ల రాసి ఉంది. ఆయన అమూల్యమైనటువంటి కృప, అత్యధికమైన కృప, ఆకాశము కంటే హెచ్చైన కృప, విడిచిపోయినటువంటి కృప, చాలినంత కృప. అంటే కృప గురించి చెప్పుకుంటూ పోతే ఆయన కృప ఎంతో గొప్పది, ఒక మాటలో చెప్పుకోవాలంటే. అంటే ఇక్కడ మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప మాసిదోనియ సంఘస్థులకు చూపించాడు. మరి మన విషయంలో కూడా మాసిదోనియ సంఘాన్ని ఏ విధంగా మెచ్చుకున్నాడో, ఏ విధంగా ఆ సంఘం విషయంలో కృప చూపించినాడో, మన నూతన యెరూషలేము విషయంలో కూడా తప్పకుండా చూపిస్తాడు. అయితే ఇక్కడ ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమలు వస్తే మనం కృంగిపోకూడదు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేయాలంటే దేవునితో సంబంధాన్ని ఇంకొంచెం బలంగా పెంచుకోవాలి. దేవునితో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలి. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇది రెండవది ఏంటంటే, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే దేవునికి ఇచ్చే విషయంలో బహుగా ఇచ్చారు అని. ఇంకా అక్కడ ఉంది, మనం చదువుకుంటాం, వాళ్ళ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంట. ఒక దైవజనుడు అంటాడు, దేవునికి ఇచ్చి దరిద్రులైన వాళ్ళు ఎవరూ లేరంట. అట్టని దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకొని గొప్ప ధనవంతులైన వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న వాళ్ళు, ఒకవేళ దేవుడు అనుకుంటే ఏదో ఒక చిన్న రోగం అట్ట పెట్టిండు అనుకోండి, ఏమైపోతాయి? దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఒక్కసారి పోతాయి హాస్పిటల్కి. అంటే దేవునికి
వాళ్ళ సామర్థ్యం కంటే ఇంకా ఎక్కువగా ఇచ్చారు. సరే, తర్వాత చూద్దాం అది. వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించను. ఇప్పుడు మనకి ఒక విధవరాలు గుర్తొస్తుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక బీద విధవరాలు, చదువు. ఒక బీద విధవరాలు, సరే ఫస్ట్ నుంచి చదువుదమ్మా. కానుక పెట్టిలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. సరే, కానుక పెట్టిలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన, అంటే కానుకల పెట్టిలో వేసేవాళ్ళు మమ్మల్ని ఎవరు చూడలేదులే అని అనుకుంటారేమో. ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే వాళ్ళందరూ కానుకలు వేస్తూ ఉన్నారు. ఈ పేద విధవరాలు కూడా కానుకేస్తుంది. బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి అందరూ ఎంతో ధనాన్ని వేస్తున్నారు. కానీ ఈ బీద విధవరాలేమో 2 కాసులే వేసింది. వేస్తే ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఎందుకన్నాడు? అక్కడ క్వాంటిటీ కాదు చూడాల్సింది, క్వాలిటీ చూడాలి. అంటే దేవుని సన్నిధికి ఇచ్చేటప్పుడు కయ్యను కూడా తీసుకొచ్చాడు. కొంత పంటలో నుంచి కొంత పంటను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. హేబేలు ఇచ్చాడు. అయితే హేబేలు ఇచ్చింది ఏంది? శ్రేష్టమైనది ఇచ్చాడు. తొలిచూలు వాటిని ఇచ్చాడు. అది హేబేలు చేసింది. అంటే ఇద్దరు ఇచ్చారు. హేబేలు ఒక్కడే ఇవ్వాల, కయ్యను కూడా ఇచ్చాడు. కానీ కయ్యను ఇచ్చింది ఏం చేశాడు? ఏదో పండిన దాంట్లో నుంచి కొంత తీసుకొచ్చాడు. ఇచ్చేటప్పుడు మరి ఆ మాట కూడా ఉంది. ఇచ్చేటప్పుడు మనము సనుగు కొనక దేవునికి ఇవ్వాలి, సంతోషముగా ఇవ్వాలి. సంతోషముగా ఇచ్చు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట కూడా ఉంది దేవుని గ్రంథంలో. మరి కయ్యను ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి? సంతోషంగా ఇవ్వలేదు. ఏముందిలే ఇచ్చేద్దాం అని నిర్లక్ష్యంగా ఇచ్చాడు. అందుకే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేకపోయాడు. మరి హేబేలు అర్పించింది శ్రేష్టమైన దాన్ని. తనకి అసలు దేవునికి మనం ఇచ్చేది ఏదైనా సరే మనకి ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. మన దగ్గర ఉండేది కాదు దేవుడికి ఇచ్చేది, మనకి ఇష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఈ పేద విధవరాలు 2 కాసులు తీసుకొచ్చింది, ఆమె ఇచ్చింది. ఇస్తే యేసు ప్రభు చూసి ఆమెను మెచ్చుకున్నాడు. మెచ్చుకొని ఆ మాట కూడా అంటున్నాడు. ఈ పేద విధవరాలు ఎంత ఇచ్చిందని అన్నాడు? ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు మేము ఒక్కొక్కరమే 100 వేలు వేసాము, మాకంటే ఈమె ఎక్కువ వేసింది అని అంటే ఇంకా యాడ్ నుంచి వచ్చినాయి అని. అసలు ఉద్దేశం ఏంటి? అది కాదు. అంటే ఆమెకున్నది మొత్తం వేసేసింది. మిగతా వాళ్ళకున్న దాంట్లో కయ్యను వేసినట్టు కొంత తీసుకొచ్చేసారు. కానీ ఈ పేద విధవరాలు ఏం చేసింది? ఆమెకున్నది మొత్తం తీసుకొచ్చి వేసింది. ఆమెకున్నది మొత్తం అంటే ఇప్పుడు ఆమెకున్నది మొత్తం అని అన్నప్పుడు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా గుర్తు వస్తారు. వాళ్ళు ఏం చేశారు? పొలం అమ్మారు. పొలం అమ్మి ఆ ఉన్నది అమ్మింది మొత్తం తీసుకొచ్చి ఇవ్వాల.
ఇవ్వకుండా ఏం చేశారు? కొంత దాచుకున్నారు. దాచుకొని ఇంతకే అమ్మేమయ్యా ఇదిగో అని తీసుకొచ్చిస్తున్నారు. ఈమె దాచుకోలేదు, మిగతా వాళ్ళందరూ దాచుకున్నారు. వాళ్ళకున్న దాంట్లో ఎంతో కొంత తీసుకొచ్చేసారు అంతే. కానీ ఈమె ఆ విధంగా వేయలేదు. అందుకనే ఈమెను మెచ్చుకుంటున్నాడు. ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనం అంతా వేసినని వారితో చెప్పాను. ఈమె కలిగిన దాంట్లో మొత్తం తీసుకొచ్చేసింది. రేపటి గురించి ఆలోచించలేదు. రేపు దేవుడే చూసుకుంటాడు అని అనుకున్నది. ఇప్పుడు ఏలియాకి అప్పం చేసి ఇచ్చినటువంటి ఆ సారిపతి విధవరాలు కూడా మా దగ్గర ఉన్నదే కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే ఏదో మేము చేసుకొని మేము తిని మేము చచ్చిపోవాలని అనుకుంటే మా దగ్గరికి వచ్చి నువ్వు అడుగుతావా అని అనలేదు. ఆమె ఇచ్చింది. ఆమె ఇవ్వడం వల్ల ఏమైంది? కరువు కాలం అంతా ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. వాళ్ళేమి తినకుండా ఉండలేదు, సమృద్ధిగా తిన్నారు. ఎప్పుడు? దైవజనునికి అప్పము చేసి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు. అంటే అక్కడ దైవజనుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి అని. అంటే దేవునికి ఇచ్చారు, ఆశీర్వదించబడ్డారు. హేబేలు ఇచ్చాడు, విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు ఆయన. సరే, ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందుల విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళని నువ్వు ఇంత ఇవ్వాలా అని ఆజ్ఞాపించటంలే. అంటే వాళ్ళకి తమంతట తామే, అంటే అది ఎప్పుడు వస్తుందంటే ఆ అక్కోళ్ళు ఇంత ఇచ్చారు కదా, నేను కూడా ఇవ్వాలా, ఆ అన్నోళ్ళు ఇంత ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇవ్వాలా అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. మరి ఆ అన్నోళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కువ, అక్కోళ్ళకు వచ్చే ఆదాయం ఎక్కువ. మరి నువ్వు అక్కడ ఉన్న మాట అదే, తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. పాత రోజుల్లో దేవునికి ఇచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు? దశంభాగం ఇచ్చేవాళ్ళు. దశంభాగము దేవుని సొమ్ము. దేవునికి ఇవ్వకుండా దాన్ని వాళ్ళే వినియోగించుకుంటే మలాకీ గ్రంథంలో ఏమని ఉంది? దొంగలు అని ఉంది. అంటే దేవునికి ఇవ్వకుండా అక్కడ అడుగుతారు, మేము ఎప్పుడు దొంగతనం చేసినాము అని. ఎప్పుడు చేశారు? దేవునికి ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకున్నావే, అదే దొంగతనం. ప్రారంభంలో ధర్మశాస్త్రం రాకముందే ఆదికాండంలో అబ్రహాము దశంభాగం ఇస్తాడు మెల్కీసెదెకు, రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చినప్పుడు. అలాగే యాకోబు కూడా, యాకోబు ఇంట్లో నుంచి పరిగెత్తుతాడు, ప్రాణాన్ని కాపాడుకోవాలని వెళ్ళిపోతుంటాడు. పోతున్నప్పుడు చీకటి పడింది, అక్కడే తలగడ రాయి తెచ్చిపెట్టుకొని పండుకుంటాడు. కల వస్తుంది. తర్వాత ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటాడు, నేను తిరిగి వెళ్తున్నాను, నన్ను చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 28-20. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు
దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. 10వ వంతు చెల్లించదనని మొక్కుకున్నాడు. ఎప్పుడు ధర్మశాస్త్రం నాకు ముందే అంటే ఆ తీర్మానం చేసుకున్నారు అంటే దేవునికి ఇవ్వాలి అని. ఇక్కడే 2 కొరింథీ 9 2వ వచనం చదువుదమ్మా. 9:2 మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి మన ఆసక్తిని చూసి మిగతా వాళ్ళు కూడా ప్రేరేపించబడాలి. మన ఆసక్తి ఆ అక్క దేవుని పని కోసం, లేకపోతే దేవుని మందిరంలో చేయడానికి కోసం, లేకపోతే దేవుని మందిరాన్ని కట్టుకోవాలని ఆ అక్కని తెస్తుంది. ఆ అక్కను చూసి నేను కూడా ప్రేరేపించబడాలి. ఇందాక చెప్పబడినట్టు సామర్థ్యము కంటే ఇంకా ఎక్కువ ఇచ్చే వారిగా ఉండాలి. 5వ వచనం చదువమ్మా. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించడం అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అంటే దేవునికి ఇచ్చే విషయంలో కొంచెం ఇస్తే మనము కూడా కొంచెంగానే ఆశీర్వదించబడతాం. మన సామర్థ్యం కంటే ఎక్కువగా ఇస్తే దేవుడు పట్టజాలనంత విస్తారముగా ఇస్తాడు. మనం విస్తారంగా ఇస్తే విస్తారంగా ఇస్తాడు. ఇప్పుడు మనము 1 ఎకరా నాటితే 1 ఎకరా పంటే వస్తుంది. 2 ఎకరాలు నాటమనుకో ఎక్కువ వస్తుంది. అంటే అట్టా మనం ఎక్కువ నాటితే అంటే ఎక్కువ చేస్తే తిరిగి మనం ఎక్కువ పొందుకుంటాము అని. చదువమ్మా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను. చాలు. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను. సనుగుకోకూడదు, అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. సనుగుకొని సంహారకుని చేత నశించిపోయారని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సనిగి సంహారకుని చేత. అది కాక ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారి యాత్రా జీవితంలో ప్రతి సందర్భంలో మోషేను సనుక్కున్నారు. అందుకే వాళ్ళు ఏమయ్యారు? ఆ అరణ్యంలో రాలిపోయారు అని ఉంది. అంటే సనుగులు ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో మరి ముఖ్యంగా సనుగు కొనక ఇవ్వాలి. తర్వాత బలవంతముగా కాకయు బలవంతంగా కూడా ఇవ్వకూడదు. దేవుడు ఆ విధవరాలు ఇచ్చిందంటే ఆమె ఎందుకు ఇచ్చింది? దేవుడు నాకు ఇస్తాడులే, నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇద్దాం, దేవుడే ఇస్తాడు అని అనుకున్నది. దేవుని గ్రంథంలో ఏమనుంది? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ఉంది. గొర్రెల కంటే మీరు శ్రేష్ఠులు కారా అని ఉంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పంటలు కూర్చుకొనవు, కానీ అవి ఏ రోజు కూడా పస్తూ ఉండవు. మరి ఇక్కడ సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలను.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. సనుక్కుంటూ ఇచ్చేవారని కయ్యను సనుక్కుంటూ ఇచ్చాడేమో, అందుకే ప్రేమించలేదు, ఆ అర్పణ అంగీకరించలేదు. మరి మనము దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆ మాట మనం గుర్తు చేసుకోవాలి. మనం ఇస్తే సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. అంటే విస్తరింపజేయడం అంటే స్ప్రెడ్ కావడం, అంటే విస్తారంగా ఇస్తాడు అని. అంటే దేవునికి సనుక్కుంటూ ఇవ్వకూడదు, బలవంతంగా ఇష్టం లేకపోయినా ఇవ్వకూడదు. ఇంకా మళ్ళీ మనం ఏం నేర్చుకోవాలి? పక్క వాళ్ళు ఇచ్చేదాన్ని చూసి మనలో కూడా ప్రేరేపణ రావాలి. నేను కూడా ఇవ్వాలి, నేను కూడా దేవుని మందిరంలో నేను కూడా పని చేయాలి, దేవుని మందిరంలో నా వంతు పని నేను చేయాలి. దేవుని మందిరంలో చేస్తే నాకు చాలామంది చెప్తే, అంటే ఇక్కడ నిలబడి చెప్పిన వాళ్ళు, దేవుని మందిరంలో అంట్లు తోమిన వాళ్ళు, దేవుని మందిరంలో చాపలేసిన వాళ్ళు, దేవుని మందిరంలో చిన్న పని చేసిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ఆశీర్వదింపబడకుండా లేరు అని చాలామంది దైవజనులు చెప్పారు. ఆ మాట నేను విన్నా. ఎగ్జాంపుల్స్ కూడా చూపించారు. పలానా వాడు దేవుని మందిరంలో ఆ పని చేశాడు, ఇట్టున్నాడు అని. నిజమే అది. దేవుని మందిరంలో మనం చేస్తే వేరే వాళ్ళ ఇళ్ళల్లో మనం పని చేస్తాము, ఎంత ఇస్తారో కొంచెం ఇస్తారు. దేవుని మందిరంలో పని చేస్తే ఎంత ఇస్తాడు? వాళ్ళకంటే చాలా ఎక్కువ ఇస్తాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. అంటే దేవుని మందిరంలో ఆశించి చేయకూడదు, దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి. మనము చేయగలిగిన పని ఖచ్చితంగా దేవుని మందిరంలో చేయాలి. అప్పుడే మాసిదోనియా సంఘాన్ని మెచ్చుకున్నట్టుగా మన సంఘాన్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. ఐదవ వచనం 8:5. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిది, ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. ఇంతగా చేయుదురని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలే, ఇంతగా చేస్తారని. ఇక్కడ దేవునికి అదే సమయంలో దైవజనులకు కూడా అంటే పరిచర్య చేయడానికి ఇష్టపడ్డారు. దేవుని ఇంట్లో పరిచర్య చేయడానికి కొంతమంది ఇష్టపడరు. ఏముందిలే, మనము మందిరం అయిపోయింది, మనం వెళ్ళిపోదాం, అది కాదు కావాల్సింది. దేవుని మందిరంలో దేవుని అక్కరను తీర్చాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఇంట్లో పని కలిగి ఉంటారు. కేవలము ఊడ్చేదో అంట్లుదో మీదని కాదు, ఏదో ఒక పని, మన చేతనైన పని దేవుని మందిరంలో మనం చేయాలి. ఇంకా అవసరమైతే మన సామర్థ్యం కంటే ఎక్కువగా దేవుని మందిరంలో చేస్తే ఆయన విస్తారంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చిత్తమైతే నూతన యెరూషలేము స్వంత బిల్డింగ్ కోసం ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఇస్తాడు. అదే సమయంలో ప్రార్థన చేయటం వరకే కాదు, నేను ప్రార్థన చేస్తాలే అంటే కాదు. నా ప్రమేయం ఎంతవరకు ఉంది, నేనేం చేస్తున్నాను, నూతన యెరూషలేముకి నేనేం చేస్తున్నాను అని ఉండాలి. ఆ ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి. నూతన యెరూషలేము నుంచి నేను ఆత్మీయంగా బలపడుతున్నాను, బాగానే ఉంది, నేను బలపడితే చాలు అని అనుకోకూడదు.
మనం నూతన యెరూషలేము నుంచి మనం తీసుకున్నప్పుడు నూతన యెరూషలేముకు కూడా మనము ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మాసిదోనియా సంఘం వలె మన సంఘము అభివృద్ధి చెందుతుంది. ఒక సందర్భంలో నిర్గమకాండము 36:5 మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే ఎక్కడి నుంచి చదువుతామ్మా? 5 చదువుమ్మా, కంటిన్యూ చేయండి. బహు విస్తారంగా తీసుకొని వస్తున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమందంతటా ఆ మాట చాటించిరి. ఆ పని అంతే చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామగ్రి చాలినది, అది అత్యధికమైనది. ఇక్కడ దేవుని పని చేయాలంటే అందరూ వాళ్ళ శక్తి మేర సామగ్రి అంటే వాళ్ళ శక్తి మేర వస్తువులు తీసుకొని వస్తున్నారు. ఎట్లా తెస్తున్నారంట? విస్తారంగా తీసుకొస్తున్నారు, కావలసినంత కంటే ఇంకా ఎక్కువ తెస్తున్నారు. అప్పుడు మోషే కలుగు చేసుకొని అంటాడు, ఇంకా తేవద్దు, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పటికే ఎక్కువైందంటే ఎంత తెచ్చుంటారు? వాళ్ళు కూడా విస్తారంగా దేవుని మందిరానికి తీసుకొచ్చారు. ఇంక చాలు, ఇంక వద్దు అనేదాకా. దావీదు కూడా దేవుని మందిరం కట్టే విషయంలో ఏం చేశాడు? చాలా సమకూర్చాడు. మ్రాణులైతేనేమి, బంగారం అయితేనేమి, వెండి అయితేనేమి విస్తారంగా సమకూర్చాడు. అంటే ఆ త్యాగం అనేది రావాలి. దావీదులో ఆ త్యాగం ఉంది. దేవుని మందిరాన్ని ప్రేమించిన వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారంటే దావీదు తర్వాతే. అంటే అంతగా ప్రేమించాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ముగించుకుందాం. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఇక్కడ మాసిదోనియా సంఘస్థులు అదే చేశారు. దేవుని మందిరాన్ని ప్రేమించారు, పరిచర్యని ప్రేమించారు, సేవకులను ప్రేమించారు. 8వ అధ్యాయము 6 చదువమ్మా. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగను దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమునందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరును ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. కృపయందు మనం అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందినప్పుడు మన ఆత్మీయ స్థితి బాగుంటుంది. ఆజ్ఞాపూర్వకముగా మీతో ఆయన ఇంకా ఇన్ని చెప్పిన తర్వాత అంటాడు, అది పౌలు భక్తుని యొక్క గొప్పతనం. ఆయన అంటాడు చెప్పిన తర్వాత, అంటే ఆజ్ఞాపించవచ్చు ఆయన అనుకుంటే, కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానని అంటంలే. అక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పట్లేదు, నేను మీకు చెప్తున్నానంటే మీకు ఆజ్ఞాపించడంలే, తెలియజేస్తున్నాను. మీరు ఫాలో అయితే మీకు మంచిది అని అంటాడు. ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవలని చెప్పుచున్నాను. మీకు ఆజ్ఞాపించడం లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో ఎంత యథార్థత మనం కలిగి ఉన్నామో గుర్తు చేసుకోవాలి. దానికి చిన్న ఉదాహరణే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాడు.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సరే, ఈ 14 వచ్చి 13 నుంచి చదువమ్మా, ముగించుకుందాం. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పట్లేదు, కానీ హెచ్చుగా కూర్చుకొని వాడు ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికి సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. హెచ్చుగా కూర్చుకొని వారికి ఎక్కువ మిగలదు. దీనికి ఒక మాట మనం గుర్తు చేసుకుందాం. దేవుడు మన్నా కురిపించాడు, ప్రతిరోజు కురిపించాడు. ఉదయాన్నే ప్రతి కుటుంబము సమకూర్చుకున్నారు. కొంతమంది అప్పట్లో కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా ఎక్కువ సమకూర్చుకున్నారు. ఏమైంది? దాచిపెట్టుకున్నారు, పురుగు పట్టింది. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళకి ఎంత కావాలో అంత తింటే సరిపోయి ఉండేది. మరి ఆ రోజు పురుగు పట్టింది బాగానే ఉంది కదా. విశ్రాంతి దినం రోజు ముందు అనగా శుక్రవారం ఏం చేశారు? ముందే చెప్పారు, రేపటికి కూడా సమకూర్చుకోండి అని. మరి రేపటికి సమకూర్చుకున్నారు. నిన్న సమకూర్చుకున్నది ఈ రోజుకి ఏమైంది? పురుగు పట్టింది. మరి శుక్రవారం సమకూర్చుకున్నది శనివారాన్ని కూడా పురుగు పట్టాలి కదా. మరి అక్కడ పురుగు పట్ల అంటే మరుసటి రోజు ఉంచుకున్నారు కదా, తిన్నారు. అప్పుడు ప్రతిరోజు విషయంలో ఏమో ఎక్కువ సమకూర్చుకున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమీ మిగలలేదు, అది పురుగు పట్టిపోయింది, అంటే వ్యర్థమైపోయింది అని. అంటే దేవుని విషయంలో మనం ఎక్కువ దాచిపెట్టుకొని తక్కువ ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు. ముందు మనం దేవునికి ఇచ్చి తర్వాత ఏం చేయమన్నాడు? చదువుతారా? ఒక్కటి చదవండి. మలాకీ గ్రంథం ఇచ్చి రెఫరెన్స్ గుర్తొచ్చిందమ్మా. ఇటప్పుడే గుర్తురావు. సరే, ఆ వాక్యం మీకు అర్థమై ఉంటుంది. అంటే దేవునికి మనం ఇచ్చి తర్వాత దేవుణ్ణి అడిగితే దేవుడు పట్టజాలనంత విస్తారంగా మనకి ఇస్తాడు. 3:10 సరే చదవం. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, ఇంకా మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. కొంచెం అనుకుంటే ఇంకా అయిపోతా ఉంది ఎక్కువ టైము. అక్కడ దాన్ని కంటిన్యూ చేసుకోండి ఇంటికి పోయిన తర్వాత. దేవుని మందిరంలోనికి మనము ఇవ్వవలసిన దాన్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి అడిగితే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారణముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుతున్నాడు. అంటే దేవునికి ఇవ్వటం వల్ల వేస్ట్ రాదు. మనం దాచిపెట్టుకుంటే వేస్ట్ అవుతుంది, కానీ దేవునికి ఇస్తే వేస్ట్ కాదు. అక్కడ ఉంచోడండి. మీ పంటను తినివేయి పురుగులను నేను
గద్దించదను. దేవునికి ఇకపోతే ఒకరు గద్దించకుండా గమ్మునుంటే ఏమవుతుంది? వృధానే కదా. అవి మీ భూమి పంటను నాశనం చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకు ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అన్ని జనులు కూడా మనల్ని ఆశీర్వదించబడిన వారు అని అంటారు. ఎప్పుడు? మనం అభివృద్ధి చెందినప్పుడు. అసలు దేవుని ఉద్దేశమే అది. మనము ఫలించడం వలన తండ్రికి మహిమ కలుగుతుంది. మనం ఫలించాలనే దేవుని ఉద్దేశము. మనం ఫలించాలంటే ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు మాసిదోనియ అనే సంఘంలో 2 చూసాము. ఒకటి, శ్రమలయందు బహుగా సంతోషించిరి. శ్రమలు వస్తాయి, వచ్చినా అవి గూడు కట్టుకొని ఉండవు. జస్ట్ అవి చుట్టాల్లాగా వస్తాయి, పోతాయి, అంతే. 2, నిరుపేదలైనను వారి దాతృత్వము గొప్పది. ఈ 2 చేసినప్పుడు ప్రతి కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ప్రతి కుటుంబము ఆశీర్వదించబడినప్పుడు మన సంఘం కూడా ఆశీర్వదించబడుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థనలో గడుపుదాం.